హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో మరొక కొత్త చర్చకి తావిచ్చిన అంశం ఒక లాకప్ డెత్ ఎన్కౌంటర్ అంటే వేరు, లాకప్ డెత్ అనడం డిఫరెంట్. ఇంతవరకు శవాల హోమ్ డెలివరీ అన్నటువంటి ఉదంతం పెద్ద చర్చకు వస్తే, నో డెలివరీ అన్న కొత్త చర్చకి తావిచ్చింది సాయి కృష్ణ ఉదంతం. అయితే ఇది ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఏంటంటే కులం టర్నింగ్. కాపు సామాజిక వర్గం అంటూ నిందితుడిని ఎట్లా వెనకేసుకొస్తారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎస్ఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా కాపే కదా అంటూ నిన్న చంద్రబాబు మాట్లాడడం, మొన్న పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం, మీరందరూ అసలు ఏం చేస్తున్నారంటూ సొంత ప్రజాప్రతినిధులు విమర్శించడంతో పాటుగా నిన్న చంద్రబాబు గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించిన, ప్రతి మంత్రి కూడా అదే ప్రస్తావిస్తున్నారు. కాపులకి అవమానం జరుగుతోంది, కాపులని కావాలని వివాదంలోకి లాగుతున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చింది కూటమి. అసలు ఇది కులం రూట్లో చూడాలా, లేకపోతే పోలీసు యాక్షన్ రూట్లో చూడాలా, ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దాసరి రాము గారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇక్కడ నిందితుడిగా చూస్తున్నారా, కాపు వ్యక్తిగా చూస్తున్నారా సాయి కృష్ణ ఉదంతంలో? సార్, ఇది ఇందులో ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. ఎవరు కూడా అసలు ఈ సబ్జెక్ట్ లో కులాన్ని తేవాలనో కులాన్ని ఆపాదించాలో అనో అనేది ఎప్పుడూ జరగలేదు. ఎవరు ఆ ప్రయత్నం చేయలేదండి. వాళ్ళ తల్లి ఈ పిల్లోడి విషయంలో కనపడకపోతేనో కృష్ణలంక స్టేషన్ తీసుకొచ్చారనో చేయటం వల్ల ఆ తల్లి స్టేషన్ చుట్టూతూ, కమిషనర్ చుట్టూతూ, వాళ్ళందరి దగ్గర తిరిగి ఆమె బంధువు ఒక లాయర్, హైకోర్టు లాయర్ దుర్గా గారు కలిసి తిరిగి అధికారుల నుంచి సరైన స్పందన ఉండకపోవటం వల్ల అతను స్టేషన్ లో కనపడట్లేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు అని ఆందోళనలో ఆమె సొంత అన్న ముల్లపూడి నాగేశ్వరరావు, ఆయన కాపు సంఘం కార్యక్రమాల్లో ఉంటారు అవనిగడ్డ, వారు రంగా గారు బతుకున్నప్పుడే ఇక్కడ విజయవాడకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అక్కడ అవనిగడ్డలో ఏదో సమ్ గొడవలు ఉంటుంది. రంగా గారే ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ విజయవాడలో బతుకొని చెప్పారు అంటంతో ఆయన ఇక్కడికే వచ్చి ఉంటాం. రంగా గారు అభిమానం కొద్దీ ఆయన చనిపోయినా కూడా రాధారంగ కార్యక్రమాలు చేసుకోవటం, ఇట్లా మొన్న కూటమి ప్రభుత్వానికి కూడా ఆయన టీడీపీ పార్టీ నాయకులతో బాగా సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. జనసేన పార్టీతో అతను, ఆయన బ్రదర్ నవరంగ్ గారు, నవరంగ్ అయితే అచ్చం జనసేనతోనే తిరిగేవాడు ఆయన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తల్లి సొంత అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, అంటే పిల్లోడి మేనమామల దగ్గరికి వెళ్ళి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పిల్లోడు ఎక్కడున్నాడో తెలియట్లేదు, మాకు భయం వేస్తుంది, ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు అని చెప్పని. అంటే ఆ తల్లి ఇంకెవరికి తెలియని విషయాలు చెప్తా. ఆమె వైసీపీ అంటే ఇప్పుడు ఆ ఇష్యూ సీరియస్ గా తీసుకుంది. ఆమె మొదట్లో కాంగ్రెస్ పార్టీ గడప కూడా దొక్కిందండి. మా గుంటూరు ఎక్స్ఎమ్మెల్యే లింగంశెట్టిశ్వరరావు గారు నాకు కాల్ చేశారు. ఎవరో అంటే కాపులు అనగా నా దగ్గరికి వస్తాయి కదా, మేము కాపు పొలంలో ఉంటాం కాబట్టి ముందు నా దగ్గరికి వస్తాయి. ఆయన నాకు ఫోన్ చేసి ఎవరు ఆడమనిషి అయ్యా కాపులంట వచ్చి ఏడ్చిందయ్యా మా దగ్గర, ఇలా వాళ్ళ కొడుకు కనపట్లేదంటే మేము ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము, పేపర్లో కూడా రానివ్వలేదు ఆ విషయాన్ని అనే విషయం చెప్పారు లింగశెట్టిశ్వరరావు గారు నాతో. తర్వాత వాళ్ళ బంధువు అయిన దుర్గా లాయర్ గారు విజయవాడ బార్ అసోసియేషన్ లాయర్లకు చెప్పి ఇలా జరిగిందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె బాధపడితే, లాయర్స్ వాళ్ళ బార్లో నిరసన తెలియజేశారు, బాయ్కాట్ చేసేదో నిరసన తెలియజేశారు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియదు ఈ విషయాలు. చాలా జరిగినాయి ఈ సంఘటనలో. అతను ఈమె తన కొడుకు కనపట్లేదని పిల్లోడు మేనమామలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఇది నా పరిస్థితి అని చెప్పారంటే, అతను కూడా అతనుకున్న పరపతి, అతనుకున్న పరిచయాలతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, వంగవీటి రాధా, ఇక్కడ ఎంపీలు, మిగతా పెద్దలు, పోలీస్ కమిషనరు, మిగతా వాళ్ళు తనకి టీడీపీ పార్టీకి సత్సంబంధాలు ఎవరైతే ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళి తన వంతు తను కూడా తిరిగి ప్రయత్నం చేసి అన్ని ప్రయత్నాలు చేస్తే చివరికి ఆ పిల్లోడు ఏమయ్యాడో ఎవరు వీళ్ళకి చెప్పలా. వీళ్ళకి ఎలా తెలిసిందనంటే, నాగేశ్వరరావు గారు ఆ పిల్లోడు లేడు, మీరు ఇంకా మర్చిపోండి, ఆ తల్లికి ఏమైనా అమౌంట్ ఏదో ఒకటి ఏర్పాటు చేసి సెటిల్ చేద్దాం. ఇది కూటమి సంబంధించిన రాజకీయ నాయకులు, పెద్దలు నాగేశ్వరరావుకి ఇచ్చిన సలహా. అతను ఒక్కసారికి షాక్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక తను తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి ఫేస్బుక్ లో పెట్టుకున్నాడు. అయ్యా, నేను కాపు కులానికి పనిచేస్తాను, రాధారంగ మిత్రమండలిలో ఉండి పనిచేసే మనిషిని, నా సొంత మేనల్లుడిది ఈ విధంగా చేశారు, చంపి శవం లేకుండా చేశారు,
అధికారుల దగ్గరికి వెళ్ళినా, నాకు తెలిసి కూటమి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఏ రకమైన న్యాయం జరగట్లేదు, ఇంత పెద్ద విజయవాడ నగరంలో మేము అనాథం అయిపోయాం, ఒంటరోళం అయిపోయాం, అరణ్య రోదన అయిపోయిందని అతను సెల్ ఫోన్ లో తన బాధ ఏడుస్తూ ఆ తల్లిని పక్కన కూర్చోబెట్టి మేనమామ చెప్పుకుంటే నెల రోజుల పైన వీళ్ళు తిరిగినంత 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు తిరిగారండి. బాధపడితే అప్పుడు అది వేరే వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు చూసి నాకు ఫోన్ చేశారు. రాము గారు, ముల్లపూడి నాగేశ్వరరావు గారు ఏంటి ఫేస్బుక్ లలో ఏడుస్తున్నారు ఏంటి అని చెప్పానంటే వెంటనే నా మనుషులు పంపించాను ఆయన దగ్గరికి. ఏమైందండి అని పంపిస్తే ఆయన నాతో ఫోన్లో మాట్లాడాడు. చంపి శవాన్ని మాయం చేశారంటే నేను అన్నాను, ఏమంటే మనం విజయవాడ అడిగిపోతున్నామా, ఎక్కడ అడవిలో ఉన్నావా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని. ఎక్కడో ఊరు బయట, ఎక్కడో గ్రామాల్లో, కుగ్రామాల్లో, అడవుల్లో లాకప్ డెత్తులు జరిగినాయని వింటుంటాం సార్. శవాన్ని మాయం చేయటం అనేది నేను నా అనుభవంలో ఎప్పుడు చూడలేదు ఆ సంఘటన. అసలు మీరు నిజాలు మాట్లాడుతున్నారా, పొరపాటు ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మి మాట్లాడుతున్నారంటే, లేదు రాము గారు, ఏ పెద్దల దగ్గరికి అయితే నాకు న్యాయం జరుగుద్దని పోయానో వాళ్ళ నోటితో చెప్పిన మాట అండి. ఆ కుర్రోడు లేడు, 50 లక్షల దాకా అమౌంట్ కూడా ఆఫర్ చేశారండి అని చెప్పి ఆయన చెప్పుకొని వచ్చిన మాట వెంటనే మాకు తెలిసిన వాళ్ళందరితో మాట్లాడటం, వేరే కొన్ని లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆయన్ని వెంటనే ఇంటర్వ్యూ చేసి ఆ యూట్యూబ్ ఛానల్స్ లో బయటికి ప్రొజెక్ట్ చేయటం, దానివల్ల ఇష్యూ బయటకు వచ్చింది. అక్కడ కులం అంటుకుంది. కులాన్ని ఎవరు కావాలని తీసుకొచ్చి ఎవరు అడ్డగట్టలేదు. దీంట్లో ప్రభుత్వం, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చస్తే చచ్చాడు, పోతే పోయాడని ఎవడుకు వాడు గాలికి వదిలేస్తే, ఎవడు పట్టించుకోకపోతే చివరికి మేనమామే నేను కాపు కులస్తున్నాయ్యా, నాకు న్యాయం చెయ్యనని ఏడుస్తూ మాట్లాడాడు. అలా కులం బయటకు వచ్చిందండి. కులం ప్రస్తావన వచ్చిన కారణం అది. ఆ కుల ప్రస్తావన వచ్చి కులం సంబంధించిన వాళ్ళందరూ బాధ్యత తీసుకుని ముందుకు రాబట్టే ఈ రోజు విషయం ఈ మాత్రమే బయటకు వచ్చింది, లేకపోతే అది కాలగర్భంలో కలిసిపోయింది. రైట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, నన్నెందుకు లాగుతున్నారు, ఇందులో అసలు ఒక నేరచరితుడైన వ్యక్తిని ఎందుకు వెనకేసుకురావాలి, అసలు మా ఎమ్మెల్యేలే ఎందుకు మాట్లాడట్లేదు, అట్లాంటి వాళ్ళని గురించి అంటున్నారు. ఇక్కడ ఆయన ఎన్కౌంటర్ దీన్ని ఏమంటారు, లాకప్ డెత్ని సమర్థించినట్ట, వ్యతిరేకించినట్ట, మీరేమని భావిస్తున్నారు? ఇది నన్ను ఎందుకు లాగుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాధ్యత తీసుకున్నారు, ఇది ఒక సిఐ గారు, ఏసీపీ, డీసీపీ, కమిషనరు వాళ్ళకి సంబంధించిన విషయం కదా, వాళ్ళు విచారణ జరపడం ఏదో చెయ్యాలి కదా. ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకున్నాడు దీంట్లో? గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వెంట పెట్టుకుని బతిలాడుకొని తీసుకుని వెళ్ళారుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. చంద్రబాబు నాయుడు గారు, నేను న్యాయం చేస్తాను, ఇది విచారణ జరిపించి నీ కొడుకు ఏమయ్యాడో నేను కనుక్కుంటానమ్మా, దోషులు ఎవరు ఉంటే వాళ్ళ శిక్ష పడేట్టు చేస్తానని చెప్పాడు కదా. ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకున్నారు బాధ్యత? ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఆయనకి లేదా బాధ్యత? ఇది ఇక్కడ కులాలతో సంబంధం లేదండి. పవన్ కళ్యాణ్ గారు అంటుంది ఏంటంటే, ఎవడన్నా అన్యాయం జరిగి వాడికి ఇబ్బంది జరిగిందని చెప్పని వాడు వచ్చి చెప్పుకుంటే నాకు కులాన్ని ఆపాదిస్తున్నారని చెప్పని అఘాయిత్యంగా మాట్లాడితే ఎట్లాగండి? ఒక రాష్ట్రంలో క్రియాశీలమైన మంత్రిగా ఉన్నావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తే అవి ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉంటుంది, మీకు ఉంటుంది బాధ్యత. అక్కడ ఏమవుతుంది, డిఫాల్ట్ గా వాడు కాపోడయ్యాడు, వాడు క్రిమినల్ ఏదన్నా అవని అతనికి కాపోడయ్యాడు. అతని మేనమామలు జనసేనకి నిలబడి పనిచేసిన మనుషులు. మరి నీకు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా జనసేన పార్టీ తరపున పనిచేశారు, వాళ్ళకి కష్టం వస్తే జనసేన పార్టీకి చెప్పుకుంటారా, లేకపోతే వాళ్ళకి పరిచయం టీడీపీ పార్టీకి ఇంకెవరికి పోయి చెప్పుకుంటారు వాళ్ళ కష్టాన్ని? ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తున్నారు జనాలు? ఆ పనిచేసే వాళ్ళల్లో మీరు ర్యాండమ్ గా తీయండి, 10 గ్రామాలు తీసుకోండి, మనం సర్వేకి వెళ్దాం, ఒక 10 గ్రామాలు జనసేన పార్టీ తీసుకుని వెళ్దాం. 10 గ్రామాల్లో ఉన్న జనసేన వాళ్ళల్లో 70% పైన పనిచేసే వాళ్ళందరూ కాపులే. ఏం చేద్దాం, ఎలగొడదామా? వాళ్ళొకలే బాధ్యత. వైసీపీ గవర్నమెంట్ లో అక్కడ వాళ్ళ యొక్క ఒత్తిడి, దౌర్జన్యం వాడండి భయపడి వేరే కులాలు రాలేదండి, పార్టీ పనిచేయడం భయపడిపోయారండి. మీ పథకాలు పోతే మీరు ఇబ్బంది పడతారు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అని చెప్పారంటే మిగతా కులాలు ధైర్యం చేసి రాలా, కాపులు ఒకలే నిలబడ్డారు. వాళ్ళు డిఫాల్ట్ గా కాపులు అయ్యారు జనసేన పనిచేసే వాళ్ళు. వాళ్ళకి కష్టం వచ్చింది,
అవతలోడికి వీడికి అవతలోడి వీళ్ళని ఇబ్బంది పెట్టినోడికేమో ఇద్దరు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు, మా ఓడిని జాగ్రత్త చూసుకోండి అని. వీళ్ళ తరపున ఎవరు రావట్లా. ఏం చేస్తారు? వాళ్ళు ఏ పార్టీకి పనిచేశారు? జనసేన. వాళ్ళు ఎవరు? కాపులు. అప్పుడు ఏం చేస్తారు? జనసేన అడుగుతారు, లేకపోతే కాపు కులం సంబంధించిన నలుగురు సహాయం చేసి మమ్మల్ని అడుగుతారు సహాయం చేయమని. అందువల్లే కదా నేను పోతుంది. నేను పోయినసారి మాట్లాడినంత అదే కదా. జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారయా, కింద గ్రామ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు, మీ కార్యకర్తల్ని కాపాడుకోండి. విడిగైతే నాకు అవసరం లేదు ఈ విషయాలు. మీరు 6 ఏళ్ళు మీతో పాటు ఊడిగం చేశాం కదా మీ పార్టీతో. నేను కూడా కార్యకర్తగానే, కాపు సంఘ నాయకుడు కాదు, కార్యకర్త మీకు ఊడిగం చేశాను కాబట్టి, వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు బాధపడితేనే మేము చూడలేం కాబట్టి, అయ్యా వాళ్ళ వాళ్ళకి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారయ్యా, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఈ జనసేన వాళ్ళకి ఎవరు లేరు, బలమైన నాయకులు లేరయ్యా అని చెప్పారు. వాళ్ళు ఎదురు చూస్తారు? ఆశగా నీ పేరు చూస్తారు. నీకు పనిచేసిన వాళ్ళు, నీకు అండగా ఉన్నోళ్ళు, నీ పార్టీలో ఉన్నోళ్ళు నీ ఏపే ఆశగా చూస్తారు. ఎవరేపు చూస్తారు? వాళ్ళ కాపుల్లాగా ఎందుకు చూస్తున్నా? మనుషులుగా చూడు, మనుషులుగా చూడండి వాళ్ళని. కాపులకు ఎందుకు చూడాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు పిలిపించుకు మాట్లాడారు తల్లిని? అమ్మ నేను న్యాయం చేస్తానని. అదే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి లేదా? దాన్ని అయ్యా నాకు ఇబ్బంది వచ్చింది, అన్యాయం అయింది అని చెప్పని నీ పార్టీ వాళ్ళకి చెప్పి న్యాయం చేయండి రా అని అంటే, వాళ్ళు వేరే గేట్లు ఓపెన్ చేసి లేవు. వేరే మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ ఆఫీస్ గేట్లు వాళ్ళకి తెచ్చి ఉండవు. వాళ్ళకి తెలుసుంది ఒక జనసేన ఆఫీస్ గేట్లే. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళే, వాళ్ళు పనిచేసింది వాళ్ళకే కాబట్టి. వాడి దగ్గరికి వచ్చి వాడు కష్టం చెప్పుకుంటాడు కాబట్టి, దానికి అంత మాత్రానికే నా కులాన్ని అంటిస్తారా, కులాన్ని ఆపాదిస్తారా? అసలు ఎంత మన తప్పు పట్టడం కదండి, మనుషులు తప్పుదారు పట్టించడం కదా దీన్ని. వాళ్ళు చెప్తుంది ఏంది? మంచోడు చెడు, వీడంటే క్రిమినల్ అండి. ఇప్పుడు మనం ఇంతసేపు మనం అందరం బాధ్యత తీసుకొని మాట్లాడడం ఎవరి కోసం? వాళ్ళ మేనమామల కోసం మాట్లాడాం. వాళ్ళ మేనమామలు మెల్ల బ్యాడ్జీలు వేసుకున్నారు కదా, జనసేన బ్యాడ్జీలు వేసుకొని మేము జనసేన పార్టీ డైరెక్ట్ పనిచేసిన వాళ్ళం, నిలబడి పనిచేసిన వాళ్ళం, మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగారు కదా. మరి వాళ్ళ మొహం చూసైనా మనం నువ్వు డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు, ప్రెస్ కి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ డీజీపీ గారికో హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి ఇదేంటా ఈ విషయం ఏంటో చూడండి అని చెప్పానంటే ఈ రోజు ఎక్కడ దాకా రావు కదా. ఇన్సిడెంట్ జరిగిన నెలన్నర తర్వాత కదా బయటకు వచ్చి మాట్లాడుతుంది అందరూ. అదే ముందు మాట్లాడితే ఇంత దాకా రావు కదా సార్ ఈ విషయాలు. కందుకూరు ఇన్సిడెంట్ జరిగిన 15 రోజుల తర్వాత కదా మేము వెళ్ళింది. ఆ 15 రోజుల్లో ఏ పేపర్లో ఎందుకు రాలేదు? ఇంత లాకప్ డెత్ అయింది. ఇప్పుడు ఎంతసేపు మనం సాయి కృష్ణ గురించి మాట్లాడుతున్నాం. మరి అదే టైంలో సూసైడ్ చేసుకున్నాడు కదా క్రాంతి కుమార్, దళితుడు. మరి అది దుర్మార్గం కదా? దాని గురించి ఎత్తరా? ఈవెన్ వైసీపీ కూడా క్రాంతి కుమార్ దళితుడి గురించి మాట్లాడట్లా, సూసైడ్ చేసుకున్న అబ్బాయి గురించి, అతని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇవన్నీ సమాజంలో పొరపాట్లు జరుగుతున్న ఒక విధంగా తప్పుడు సంకేతాలు ఇచ్చే సంఘటనలు ఇవన్నీ. అవి సీఏ మనకోలపోడా, వీడు మనకోలపోడా, సీఏ మనకోలపోడైందండి. ఏ రాజకీయం ఏంటి? ప్రభుత్వ అధికారుల కులమే ఉంది. వాళ్ళు ఏ పార్టీలో ఏ ప్రభుత్వంలో పనిచేస్తే ఆ ప్రభుత్వం తాలూకు ఆ కులం తాలూకులు చెప్పినట్టు వినాలా ప్రభుత్వ అధికారులు, ఆ లోకల్ ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినాలా, వాళ్ళ పై అధికారులు చెప్పినట్టు వినాలా. వాళ్ళ కులమైంది. ఇంకా ఇక్కడ సీఏ నాగరాజు తప్పు చేశాడట్లా. కమిషనర్ గారి కంట్రోల్ ఉంటుంది టాస్క్ ఫోర్సు కమిషనర్ ఇంకెవరెవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సమాజానికి తెలియని ఇంకేదో ఎక్కడో వేరే సంఘటన ఏదో జరిగింది. ఇప్పుడున్న కేసులు కాదు, ఇంకేదో తెలియని కేసు ఏదో ఉంది, దాని మీద తీసుకొచ్చి కొట్టడంతో చనిపోయాడు అతను అని చెప్పని. అది ఏంటో బయటికి తీయండి అయ్యా, న్యాయం చేయండి, ఆ కుటుంబాన్ని న్యాయం చేయండి అడుగుతున్నారు. ఇందులో కులాన్ని ఎవరు ఆపాదించారు? మేమెవరో కులం లాగలా. వాళ్ళ మేనమామలే చెప్పుకున్నారు, కాపులు జనసేన కూటమి పనిచేశాం, మాకు న్యాయం చేయండి అని అడిగారు. అలా చెప్పిన తర్వాతే మిగతా సమాజం స్పందించింది, ఈ విషయం బయటకు వచ్చింది. లేదా కాలగర్భంలో కలిసిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటాం మాత్రం ఆయన ఇకది ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదా? కులం వదిలే మనిషిగా చూడండి. లాకప్ డెత్తులు సహజం. శవాన్ని మాయం చేయటం ఏంటండి? శవాన్ని మాయం చేస్తే రేపు పొద్దున కోర్టు ఎవిడెన్స్ ఏం చూపిస్తారు? శిక్షలు కూడా పడవు ఎవరికి. ఇంకా ఇప్పుడు తమిళనాడులో పడిందంటే బాడీ దొరికింది, ఒక లేడీ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు ఈ కేసులో సాక్ష్యం ఎవరు? బాడీ ఏది? అసలు ఈ కేసు నిలబడుద్దే? ఇప్పుడు కందుకూరు కారేసి తొక్కిచ్చారు, ఏదో పిచ్చి చార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేశారు, బెయిల్ తీసుకుని హ్యాపీగా బయట తిరిగేస్తున్నారు. దాంట్లో ఎటువంటి ఎవిడెన్స్ కూడా సరిగ్గా లేవు. ఆ కేసులో ఆ కేసు నిలబడుద్దో చచ్చుద్ది. ఎవరెవరు మోసం చేసుకుంటున్నాం? ఇక్కడ
నీ పార్టీకి అనుబంధంగా ఎవరన్నా పనిచేసినోడు వచ్చి జనవాణి పేరుతో మీ ఆఫీస్కి వచ్చి ఏమైనా కాగితం ఇస్తే దాంట్లో దాన్ని పోయేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు ముఖ్యమైన వాళ్ళు ఇమీడియట్ గా స్పందించి ఆ కన్సర్న్ వాళ్ళతో గట్టిగా మాట్లాడితే సమస్యలు ఇక్కడ దాకా రావు, కుల ప్రస్తావన కూడా రాదు. పోయినసారి నేను ఇంత గట్టిగా మాట్లాడటం గల కారణం ఈ జనసేన సంబంధించిన కార్యకర్తల కింద ఇబ్బందులు పడుతున్నారు, కొడుతున్నారు, రకరకాల దౌర్జన్యంలో పాల్పడుతున్నారు. వాళ్ళ మీద వాళ్ళు వెళ్ళి కేసు పెడితే కేసులు తీసుకోరు, పోలీసు వాళ్ళు జనసేన వాళ్ళు పెడితే ఎఫ్ఐఆర్ కట్టరు. అవి కుల పెద్దలుగా చివరికి మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము దిగి దాన్ని పరిష్కారం చేయడానికి తిరగాల్సి వస్తుంది. ఏంటి ప్రభుత్వంలోని దుర్మార్గం ఏంటి, దౌర్జన్యం ఏంటని అనే కదా మేము మన కోపం చరిచింది. మీ జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారా, మీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాయి ఎందుకు స్పందించట్లేదని. అంత మాత్రం కులాన్ని అంటగట్టినట్ట. కులం కాదు, నీకు పనిచేసిన వాళ్ళకి న్యాయం చేసుకోవడం మీ ధర్మం. వాడు చచ్చిపోయిన క్రిమినల్ వదిలే, వాడు మేనమామ అడుగుతున్నాడు, మేనమామ మీకు పనిచేస్తున్నాడు, వాడు అడుగుతున్నాడు, వాడికి న్యాయం చేయండి. వాడు న్యాయబద్ధంగా అడుగుతున్నాడు. మనిషిని తెచ్చి ఏం చేశారు, చచ్చిపోయాడా బతికాడా, శవం ఎక్కడ ఉంది, ఒకవేళ మనిషి చచ్చిపోతే చంపితే వాళ్ళ వల్ల చనిపోతే వాళ్ళ వల్ల శవం మాయమైపోతే చట్టరీత్యా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా, అది న్యాయం చేయమని అడుగుతున్నాడు. ఇందులో కులం ఏముందండి అంటే ఏంటి, ఎదురోళ్ళు నోరు పోయించడానికి అనమాట అగాయిత్యంగా. ఇక దీంతో ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా ఎగబడండి, మీరు కూడా అందరి మీద ఎగబడి తిట్టితో పోట్లాడుకోవడం గొడవలు పెట్టుకోండి అని చెప్తున్నాడు. ఎమ్మెల్యేలని ఇన్నాళ్ళు నోరు ముయించింది ఎవరు, జనం నోరు ముయించారు మీ ఎమ్మెల్యేలని. ఏది మాట్లాడినా నాదేల మనోహరేగా, మీరు మాట్లాడతారు, నాగబాబు గారు మాట్లాడతారు, లేదా నాదేల మనోహర్ మాట్లాడతారు. ఆ పార్టీలో ఎవరికి అధికారం ఉంది మాట్లాడటానికి, ఎవరికి చనువు ఉంది ఆ పార్టీలో నిర్ణయాలు తీసుకోవడానికి? ఒక స్టేట్ కమిటీ, కోర్ కమిటీ, ఒక ఎస్సీ సెల్, ఒక బీసీ సెల్, ఓ మేధావి వర్గం, ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఆ పార్టీలో? నోరు తెరవట్లేదంటే నువ్వే ఎవరు, గీత దాటితే సస్పెండ్, గీత దాటితే సస్పెండ్, మీరే కదా అందరూ నోళ్ళు ముగిస్తుంది. మళ్ళీ మాట్లాడలేదని మీరేంటి ఎట్లా? ఇక్కడ దయచేసి మళ్ళీ ఆ కుర్రోడు క్రిమినల్ వెనకేసుకొస్తారా? క్రిమినల్ ఎవరు వెనకేసుకురాలా? ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు. రేపొద్దున ఈడిదైంది, రేపొద్దున ఇంకొకటి అవుద్ది. ఈ రాష్ట్రంలో 30,000 మంది 40,000 మంది రౌడీ షెట్టర్లు ఉన్నారు. ఎన్కౌంటర్ చేస్తారా? చెయ్యండి. రాజకీయ పరమైన అనుబంధం ఉన్న చాలా మంది ఉన్నారు, ఎన్కౌంటర్లు చేయండి. సమాజానికి చాలా ఇబ్బంది పెట్టే మనుషులు చాలా మంది ఉన్నారు, ఎన్కౌంటర్లు చేయండి. ఒకరికే కాదుగా, మీతో కూడా వర్తిస్తుగా. ఈ చచ్చిపోయినోడు వీడు ఏ రెడ్డో కమ్మోడైతే వాడిని పని చేస్తారా? ఇదే రెడ్డో కమ్మోడైతే పని చేస్తారా వాడిని? ఆ ధైర్యం ఉంది ఎవరికైనా చేయడానికి? వాడు దళితుడు చచ్చిపోతే దిక్కు లేదు, కార్తీక్ కుమార్. ఇటు కాపోడు వస్తే దిక్కు లేదు. వీళ్ళు ఎవరన్నా, కాపులు ఎవరన్నా ఇలాంటి ఏదైనా రౌడీ పనులు, ఇలాంటి పనులు చేస్తేనేమో, కాపుల్లో పేద కులాల్లో చేస్తేనేమో వాడు రౌడీ అని ముద్రేస్తాడు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇవే పనులు ఏ రెడ్లో కమ్మోలో చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం. ఇక ఒకటే మాట, ఇన్ని మాటలు లేవు, ఒకటే మాట. ఇదే పేద కులాల్లో కానీ కాపుల్లో కానీ చేస్తే వాడు రౌడీలు. ఏ పనులు, దౌర్జన్య పనులు కమ్మోలో రెడ్లో ఎవరైనా చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, రాజకీయ నాయకంగా డెవలప్ అవుతారు. నేనేమన్నాను, అసలు కులం అనేది తేవట్లా. ఒకరికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం న్యాయం చేయమని అడుగుతున్నారు. దాన్ని నిజాయితీగా విచారణ జరపండి, మార్పు తీసుకొస్తాం, సమూలమైన మార్పు తెస్తాం, సమాజంలో మంచి సమాజం ఏర్పడేట్టు చూస్తామని చెప్పనే కదా పవన్ కళ్యాణ్ గారు అంటుంది. అది అన్ని కోణాల్లో చూడమని చెప్పండి, అవినీతి లేకుండా చూడమని చెప్పండి, దౌర్జన్యాలు లేకుండా చూడమని చెప్పండి, సెటిల్మెంట్లు లేకుండా చూడమని చెప్పండి. మంచిదే కదా. ఆయన్ని ఫస్ట్ ఆయన నా మీద బురద చల్లుతున్నారో, నా కులాన్ని అంటగడుతున్నారు అనే మాట తప్పు. ఆయన ఆ మాట అనకూడదు. నీకెవరైతే పని చేశారో వాళ్ళు ఆశగా నీ వైపే చూస్తారు. వాళ్ళు టీడీపీ ప్రభుత్వం వైపు, ఖమ్మం వైపు చూడరు, వాళ్ళ పరిచయాలు కూడా ఉండవు. నీకెవరైతే పని చేశారో, పని చేసిన వాళ్ళు వాళ్ళ కష్టం వస్తే నీ వైపే ఆశగా చూస్తారు. అంత మాత్రం నా కులాన్ని అంటగట్టారనే మాట అంటూ 200% తప్పు. రైట్. ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ని తీసుకొచ్చారు జనసేనకు సంబంధించి. తిరుపతి కిరణ్ రాయల్ అనుకోండి, ఇంతకుముందు సస్పెండ్ అయ్యారు, మళ్ళీ పార్టీలోకి తిరిగి తీసుకున్నారేమో ఐడియా లేదు. ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ పేర్ని నాని ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, జనసేనని అడగడము లేకపోతే పవన్ కళ్యాణ్ అడగడం మానేయండి, ముందు మీ తరపున ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, కాపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమనండి అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? సార్ ఒక విషయం చెప్తాను సార్. నేను ఇప్పుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి
కిరణ్ రాయల్ అనే వ్యక్తి గతంలో ఆయన మీద ఏదో అమ్మాయిలకు సంబంధించిన కేసులు వచ్చినాయండి తిరుపతి. డబ్బులు ఏదో చీట్ చేశారని కేసులు ఏదో పెట్టారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అతను తీసుకున్నారో లేదో అయితే నాకు తెలియదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఐ డ్రీమ్స్ నాగరాజు గారు ఎవరో మీరు కిరణ్ రాయల్ బలిజని చెప్పుకున్నారు, మీరు బలిజోళ్ళేనని అడిగారు. అంటే చెప్తున్నా, ఒక ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడే వ్యక్తులు క్రెడిబిలిటీ ఉండాలా. ఆ క్రెడిబిలిటీ అంటే ఎట్లాగంటే ఆయన మీద అమ్మాయిలకు సంబంధించిన అమ్మాయిల వాళ్ళ బంగారాలు వాడుకున్నారు, ఇంకోటి నైఫ్ వైఫ్ కైఫ్ అని నైఫ్ అని చెప్పని ఏదేదో మాట్లాడాడు అతను. చాలా సోషల్ మీడియాలో చండాలంగా వచ్చినాయి. అతని మీద కేసులు పెట్టారు, సస్పెండ్ చేశారు. రెండోది కిరణ్ రాయల్ అని బలిజోడ్ అని చెప్పుకుంటారు. వాళ్ళ నాన్నగారు మహారాష్ట్ర నుంచి ఇక్కడ బతకడానికి వచ్చిన వ్యక్తి. వాళ్ళు ఏదో సినిమా థియేటర్ దగ్గర చిన్న షాప్ చూడాలతో ఏదో కిల్లి కొట్టు దేనికి సంబంధించిన షాప్ వాళ్ళ ఫాదర్ది. మరాఠా నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళ అబ్బాయి, నువ్వు బలిజోళ్ళ అబ్బాయి ఎట్లా అవుతావు? అదే కదా నేను ఇంటర్వ్యూలో అడిగింది, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది పట్టరావయ్యా నిందని చెప్పని. మళ్ళీ తిరుపతిలో పెద్ద నాయకులుగా ఎట్లా పడితే ఏది పడితే అది పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. దాని ఏంటి నా సంబంధించింది రామురెడ్డి. ఎంత అహంకారం మదం ఉంటే వస్తారు కాపు సంఘం సంబంధించి పనిచేసే వాళ్ళని. అహంకారం ఎంత! రామురెడ్డి మీతో పాటు ఈ పార్టీకి సంవత్సరాలు ఊడిగం చేస్తే నేను నిలబడి పనిచేస్తే రామురెడ్డి కాపు సంఘానికి నిలబడే మనిషి. నాకు రాజకీయాలతో సంబంధం, రాజకీయాల్లో కోరుకుంటే పవన్ కళ్యాణ్ అడిగి ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటాను కదా. ప్రజారాజ్యంలో తిరుపతికి ఇన్ఛార్జ్ అండి, చిరంజీవి గారు ఎమ్మెల్యే అయితే నేనే ఇన్ఛార్జ్ తిరుపతికి. ఆ రోజు రాజకీయ పోస్ట్ అడగచ్చు కదా. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర సన్నిహితంగా ఉండి ఆ పార్టీ పనిచేసిన మనిషిని కదా. నేను రాజకీయంగా కావాలని కోరుకునేవాడిని కదా. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కావాలని అంటే మేము కులానికి పనిచేసాం, కులానికే బద్దులం. నేను ఒకటి చెప్తున్నా, మేము రేపు రాజకీయంగా ఏదో రాజకీయ పార్టీతో మేము వెళ్ళి ఏమైనా రాజకీయ పార్టీలో పదవులు తీసుకొని పనిచేస్తే మీరు మమ్మల్ని ఏమన్నానండి. నేను అలా వెళ్ళకపోతే వాడు గుంటూరులో నాకు దాసరావు గుంటూరులో వైసీపీ టికెట్ ఏదో ఇచ్చారని చెప్పని కన్ఫర్మ్ చేశారన్నారు. అంటే నాకు కూడా తెలియదు, మరి అప్పుడు నాకు కూడా తెలియదు మన గుంటూరులో టికెట్ కన్ఫర్మ్ చేశారంట. అంటే వీళ్ళ క్రెడిబిలిటీ చూడండి. అంటే నోటికి ఏది వస్తే, ఏ కూతలు వస్తే ఆ కూతలు అనమాట. మరి గుంటూరు టికెట్ ఆశిస్తున్నారు ఏదో అన్నారు కదా. ఒకవేళ జరగలేదు అనుకో, అప్పుడు నేను చెప్పు తీసుకొని కొట్టచ్చా? నేను ఆ పదవులు తీసుకోకుండా నాదా నేను ఉంటే, నేను రాజకీయంగా ఏ పార్టీతో నేను వెళ్ళకపోతే నేను చెప్పు తీసుకొని కొట్టచ్చుగా. అలా మాట్లాడిన వాళ్ళని ఏం మాటలు అవి? అహంకారమా, మదమా, అదేనా సంస్కారం? మాట్లాడే భాష అంటే మీ పార్టీకి పనిచేసిన వాళ్ళని ఏ తప్పు ఒప్పుల గురించి మాట్లాడితే పార్టీని జాగ్రత్త నడుపుకోండి అని చెప్పానంటే పిచ్చి కూతల కింద ఒళ్ళు కింద పైన తెలియకుండా పిచ్చి కూతలకు వస్తారా? ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటి, జనసేన పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు మీరందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఎలక్షన్ లో గెలిస్తే కాపులకి ముఖ్యమంత్రి ఇవ్వమని చెప్పని అడగండి, ఇస్తే తీసుకోండి, వ్యంగ్యంగా ఇస్తే తీసుకోండి అని చెప్పని అంటున్నాడు కదా. ఇప్పుడు మీడియా పరంగా నేను అడుగుతున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్ ముందు మాకేం చెప్పారు? మీ కాపులందరూ ఆకాంక్ష కదా. కాపులు ఇంత పెద్ద అతిపెద్ద సామాజిక వర్గం ఇంతమంది ఉండి కూడా మనలో కూడా సీఎం అవ్వలేదనే ఒక బాధ, ఆవేదన, ఆకాంక్ష మీలో ఉంది కదా. నాకు మీరందరూ ఓటేయండి, నేను ముఖ్యమంత్రి అయి చూపిస్తా. ఇది మాకు ఎలక్షన్ ముందు ఆయన మాకు చెప్పిన మాట. నేను ఆయన చెప్పిన మాటల్ని మళ్ళీ ఉట్టంకించి చెప్తున్నా. ఇప్పుడు రేపొద్దు వచ్చే ఎలక్షన్ల తర్వాత వైసీపీ ఏర్పడే ప్రభుత్వాన్ని పక్కన పెడదాం, ముందు ఈ ప్రభుత్వం వరకు మాట్లాడదాం. నాకు మీరు అందరు కాపుల ఆకాంక్ష, మీరందరూ నాకు నిలబడి చేసి పెట్టండి, నేను కాపు వ్యక్తిని సీఎం అయి చూపిస్తా అని అన్నారు కదా. ఒకటి. రెండోది, నేను చాలా బలంగా 40-50 ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిందే, 1 year అన్న పవర్ షేరింగ్ సీఎం పోస్ట్ ఉండాల్సిందని నేను చాలా ఒత్తిడి చేశా. మీరు ఆ ఎలక్షన్ టైంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, ఏ ఛానల్స్ నా ఇంటర్వ్యూలో చూసుకోండి, ఇదే మాట మళ్ళీ చెప్పా. 10 సీట్లు 20 సీట్ల కోసం వాడెవడో చచ్చిపోయిన పార్టీని, చచ్చిపోయిన కులాన్ని బతికించాల్సిన అవసరం మాకు లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పారిపోయిన వాళ్ళు మేము లోకల్ బాడీ ఎలక్షన్ చేసాం నిలబడి. వాళ్ళు ఇచ్చే 10-20 సీట్లు మనం పనిచేసిన అవసరం లేదు సార్. ముష్టి 10-20 సీట్లకి పవర్ షేరింగ్ ఉండాల్సిందే, 40-50 ఎమ్మెల్యేలు ఉండాల్సిందే.
అని అది పార్టీ వాళ్ళకి గట్టిగా చెప్పా, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చెప్పా, మనోహర్ గట్టిగా చెప్పా, పార్టీ వాళ్ళందరికీ చెప్పాను, మీడియా పరంగా కూడా వాయిస్ వినిపించా. వాళ్ళు చోరు మూసేసుకుంటున్నారు, తలుపులు మూసేసుకుంటున్నారు మనం చెప్పి వినకుండా. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? నేను స్వయంగా చెప్తా. ఆయన ఏమన్నాడు? రాము గారు నన్ను నమ్మండి, నాకు ఒక వ్యూహం ఉంది, ఒక విధానం ఉంది, నేను ఖచ్చితంగా నేను జాగ్రత్తగా మీ యొక్క అందరి ఆలోచనని నేను వర్కౌట్ చేసుకొని నేను ముందుకు వెళ్తాను. నాకు వ్యూహం ఉంది, నన్ను నమ్మండి, ఈ ఎలక్షన్లకు మీరందరూ కూడా నేను వెళ్ళిన విధానంకి మీరు చెయ్యండి అని ఆయన స్వయంగా నాతో చెప్పాడు. అందరికీ టీవీల ముందు చెప్పాడు అన్నమాట. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, మొన్న మేమందరం కలిసి కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు. మీరు కోరు ఆకాంక్ష 60-70 ఏళ్ళ నుంచి ఆకాంక్ష, నేను కాపు ముఖ్యమంత్రి అవ్వాలన్నది, నాకు ఓట్లేయండి నేను తీరుస్తానన్నాడు. ఎలక్షన్ ముందు నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉందన్నాడు. మేమందరం వన్ సైడెడ్ గా నిలబడి రాష్ట్రంలో ఏ కులం కమ సామాజిక వర్గం కూడా చేసి ఉండదు ఆ విధంగా టీడీపీ కూటమికి. ఆ విధంగా వన్ సైడ్ గా అందరం కలిసి ఆయన మాటను నమ్మి, ఆయన మాటను గౌరవించి ఎలక్షన్ చేసి పెట్టాం సార్. ఈరోజు టీడీపీ పార్టీ గెలుపులో క్రియాశీలకమైన పాత్ర కాపులది. ఇప్పుడు మేమేమనుకున్నామనంటే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ గారికి కూడా ముఖ్యమంత్రి పదవి మాట్లాడుకున్నారు, కానీ బయటికి చెప్పట్లా. కొన్ని కారణాల ఈక్వేషన్స్ తో బయటికి చెప్పట్లేదు. ఖచ్చితంగా జనసేన సంబంధించిన ప్రతి కార్యకర్త మనసులో ఉన్నది ఇదే. చివరిలో ఉన్న కనీసం 1-2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన నాకు వ్యూహం ఉందన్నాడంటే ఇంటర్నల్ గా ఏదో మాట్లాడుకున్నాడని అందరూ కలిసి అనుకుంటున్న అభిప్రాయం. ఆ అభిప్రాయమే నాకు కూడా ఉంది. నన్ను నమ్మని నాకు వ్యూహం ఉందన్నాడు కదా, ఇప్పటికీ మేము నమ్ముతున్నాం. ఈ ప్రభుత్వంలోనే, రేపు వచ్చే ప్రభుత్వాలు కాదు, మళ్ళీ మా చేత ఓట్లు ఇచ్చుకోవడానికి మళ్ళీ నాటకాలు వద్దు. ఈ ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజాలైతే, నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉంది, నేను జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నాను అన్నది ఆయన కూడా వ్యూహంగా కరెక్ట్గానే ఉంటే, టీడీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కాపులు జనసేన బలంగా నిలబడి చేయబెట్టి మనకు మేలు జరిగిన చిత్తశుద్ధి ఉంటే, కనీసం చివరి 2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం అన్నా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వమని చెప్పండి. వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపణ చేసుకోమనండి. నెక్స్ట్ ఎలక్షన్ లో దాసరాము లేదు, ఎవడు లేడు, ఒకరితో పని లేదు, అందరు కలిసి మళ్ళీ వచ్చేటట్టుగా ఎలక్షన్ చేసి పెట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గెలిపించుకొస్తారు. ఆ మాట మీద మరి టీడీపీ పార్టీ బాధ్యత తీసుకుంటుందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఆయన బాధ్యత తీసుకుంటారా? నన్ను ఓట్లేయండి, ముఖ్యమంత్రి చూపిస్తానన్నది ఎప్పుడుతో కాదు, మళ్ళీ 15 ఏళ్ళకి కాదు, ఇప్పుడే. మీరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పంచాయతీ వద్దు, 2014లో మీరు పనిచేసి పెట్టారు. 15-16కు వచ్చేది మిమ్మల్ని తిట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నీచంగా తిట్టారు. బాలకృష్ణ నీచంగా మాట్లాడాడు. ఎప్పుడు గొడవలు వస్తాయో, ఎప్పుడు విడిపోతామో, కలిసి ఉంటాం గ్యారెంటీ లేదు రాజకీయాల్లో. 15 ఏళ్ళ ప్రయాణాలు ఇవన్నీ పెట్టద్దండి. మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి అభిమానం ఉండి కృతజ్ఞత ఉంటే, మీకు మా అందరి యొక్క పేద కులాల ఆకాంక్ష మీ మనసులో ఉంటే, మీరు జాగ్రత్తగా ఈ ప్రభుత్వంలోనే 1-2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమి లేదు సార్. ఒక విషయం చెప్తా, నాకున్న క్లారిటీ చెప్తా వినండి. చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది. ఆయన ఇంట్లో ఆయన భార్య కానివ్వండి, కోడలు గారు కానీ అందరి నుంచి ఒత్తిడి ఉంది. వయసు అయిపోయింది, ఓపిక అయిపోయింది. ముఖ్యమంత్రి లోకేష్ గారికి ఇచ్చేయమని చెప్పని ఎప్పటి నుంచో ఒత్తిడి జరుగుతుంది. పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ఇంకొన్ని రోజులు ఆగండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమైనా అయిన తర్వాత ఏదో చూద్దామని చెప్పని కొంతమంది సలహాల మేరకు ఆగుతున్నారు. కానీ లోకేష్ ముఖ్యమంత్రిని చేయటం అన్నది ఖాయమైపోయింది. దానికి కావాల్సిన అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నారు. లోకేష్ ముఖ్యమంత్రి చేసిన వెంటనే జనసేన కార్యకర్తల్లో, కాపు సంఘీయుల్లో, నెక్స్ట్ జనసేన పనిచేసిన ఇతర కులాల్లో విపరీతమైన తిరుగుబాటు వచ్చింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన నాయకుడు, ఆయన మంచి పరిపాలన చేస్తాడు, రాష్ట్రాన్ని గాడిలో పెడతారు, అందుకనే ఆయనకు నా మద్దతు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం మంచి జరగాల ఆయన సపోర్ట్ గా నేను ఉంటున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీపే లోకేష్ గారికి ఇస్తే తిరుగుబాటు వచ్చింది కదా జనసేన కార్యకర్తల్లో కానీ కాపు కులంలో కానీ. దాన్ని చల్లార్చడానికి, ఆ తిరుగుబాటు రాకుండా ఉండడానికి వాళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే, లోకేష్ ముఖ్యమంత్రి చేసేటప్పుడే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఇదే కూటమి ప్రభుత్వానికి జనసేన కేడరు కాపులందరూ నిలబడి జాగ్రత్తగా ఓట్లేసి గెలిపించండి. ఈ కూటమిని నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రభుత్వం ఏర్పడితే
పవన్ కళ్యాణ్ గారికి ఒక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇస్తాము అని అనౌన్స్ చేస్తూ లోకేష్ గారి ముఖ్యమంత్రి గారిని చేస్తారు. నాకున్న నాకున్న క్లారిటీ 100% నాకున్న నాలెడ్జ్ లో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రేపు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది రాకుండా, నెగిటివ్ రాకుండా కవర్ చేసుకోవడానికి చెప్పే మాట ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ లో కూడా మీరందరూ కలిసి నిలబడి గెలిపించి పార్టీ ప్రభుత్వం ఏర్పడేటట్టు చెయ్యండి, మీకు పవన్ కళ్యాణ్ గారికి 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇస్తాము అనే మాట చెప్తారు రేపు పబ్లిక్ లో. మళ్ళీ ఈ కాపు సామాజిక వర్గం మీద వాళ్ళందరి చేత ఓట్లు ఇచ్చుకోవాలిగా ఈ జనం చేత. మళ్ళీ అప్పుడు జనం కూడా అయ్యో మన పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి ఇస్తా అంటున్నారు, ఎప్పుడు లేని మనోడు కూడా అవకాశం దొరికింది, మనం కూడా ముందుకు పోదాం అని ఆటోమేటిక్ గా ఈ కాపు సామాజికలు కొంతమంది జనం బయలుదేరుతారు కదా, సహజంగానే బయలుదేరుతారు కదా. ముఖ్యమంత్రి కొంజేటి రోసయ్య గారు కూడా ముఖ్యమంత్రి చేశారండి. ఆయన ఏం చేయగలిగారు కాంగ్రెస్ పార్టీలో? ముఖ్యమంత్రి చేయటం అంటే సమూల ప్రక్షాళన, అవినీతిని కంట్రోల్ చేయటం, అగ్రకులాల పెత్తనం తగ్గించడం, పేద కులాలకు అధికారం అప్పచెప్పడం, ఇలాంటి సమూల మార్పులు తేవాలా. ముఖ్యమంత్రి పదం అంటే అది రాజ్యాధికారం అంటారు. ఆ మార్పు మేము కోరుకుంటుంది. పేరుకి నామకే వస్తా పదవులు కాదు మేము కోరుకుంటుంది. అది రేపొద్దున వాళ్ళు ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు సార్. మేమేమంటున్నామంటే, ఈ రోజున టీడీపీ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయిన టీడీపీ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి ఈ విధంగా వాళ్ళు శుభ్రంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ విధంగా బలంగా ఉన్నారు, ప్రభుత్వం ఎంజాయ్ చేస్తున్నారంటే అది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, దానికి అడ్డు పెట్టుకున్న కాపులు, మిగతా పేద కులాల యొక్క సహకారంతో. మీ యొక్క కృతజ్ఞతని ఈ ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి ఇచ్చి చూపించండి, మేమందరం నిలబడి మీకు చేసి పెడతాం. ఇప్పుడు జనసేన సంబంధించి కిరణ్ రాయల్ మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను చెప్తున్న సమాధానం ఇది. మీరు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని, వైసీపీ రేపు వచ్చిన తర్వాత కాపులు ముఖ్యమంత్రి ఇస్తారని చెప్పనంటే, వాళ్ళు ఏమి ఇస్తారో వాళ్ళు ఏం చేస్తారో అది తర్వాత. ఇప్పుడు మేము గెలిపించింది మిమ్మల్ని, ఇప్పుడు మీకు చేసి పెట్టాం కదా కాపులందరూ నిలబడి వన్ సైడెడ్ గా. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మొత్తం ముఖ్యమంత్రి మీ కింద పెట్టుకోవాలా? ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం పాడైంది లోకేష్ ముఖ్యమంత్రి చేయాలంటే లోకేష్ గారిని కొన్ని రోజులు ముఖ్యమంత్రి చేయమనండి, ఈ ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని రోజులు ముఖ్యమంత్రి ఇవ్వనండి, మా అందరి కోరిక ఆకాంక్ష తీరుద్ది, మేము మీకు అంతా అండగా నిలబడతాం. లేదు అట్లా కాదంటారా, మీరు లోకేష్ ముఖ్యమంత్రి చేస్తాము, ఈ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగా లోకేష్ గారు ముఖ్యమంత్రి చేస్తాం, ఈ ఎలక్షన్ అయ్యేదాకా లోకేష్ గారు ముఖ్యమంత్రికి ఉంటారని మీరంటారా? సరే, నెక్స్ట్ ఎలక్షన్ లో 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ఇస్తాం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మీరు స్టేట్మెంట్ ఇస్తారా? ఆ స్టేట్మెంట్ ఇవ్వండి, 5 ఏళ్ళు ఇస్తాం మీకు ముఖ్యమంత్రి, ఈ 5 ఏళ్ళు మేము చేశాం కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్ళు నీకు ఇస్తాం అబ్బాయి అవకాశం ఉంది, ఆ మాట చెప్పండి. మీ చిత్తశుద్ధి ఏందో, మీ కృతజ్ఞత ఏందో, మీ నిజాయితీ ఏందో మీరు ప్రూవ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఎవరు చెప్పకుండా అందరూ ఓట్లు వస్తాయి మీకు. ఊరిని వ్యంగ్యంగా వెటకారంగా మనం ఏదో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ప్రాక్టికల్ గా సమాజం హర్షించేటట్టు మాట్లాడాలి కదా. రైట్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారి వ్యవహారం కొత్తగా చర్చకు వచ్చింది. ఆయన పరామర్శించడానికి కూడా తీరిక లేదా అంటూ వాళ్ళ అమ్మాయి మాట్లాడడం, ఇటు పక్కన వైసీపీ వాళ్ళు కౌంటర్ చేయడం, దాన్ని ఎలా చూస్తారు? ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయికి ముద్రగడ గారికి ఇద్దరికి టర్మ్స్లు ఇవ్వండి. అమ్మాయి జనసేన పార్టీకి సపోర్ట్ కొనో కుటుంబ ప్రభుత్వం సపోర్ట్కి వచ్చి ఉంటుందామా? ఆ కుటుంబంతో ఏ రకమైన సంబంధం లేనా ఆమె ఏదో మాట్లాడితే ఎట్లాగండి? లాస్ట్ టైము అంటే నాకు జనాలు చెప్తున్నా మీకు, లాస్ట్ టైము నాకు తెలిసి ఒక 6 నెలల క్రితం ముద్రగడ పద్మనాభం గారికి చాలా సీరియస్ అయింది. కాకినాడ దగ్గర ఏదో ఆయన క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు సార్. ముందు అది మీకు జనాలు తెలుసో తెలియదు, ఆయన క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు ఛానల్ నుంచి. ఆయన ఇది మరి ఎన్ని రాజకీయ పదవులు అనుభవించారు ఆయన, ఎంత పెద్ద పెద్ద పోస్టులు చేశారు ఆయన, కాపు కులం శ్రేయస్ కోసం ఉద్యమాలు చేశారు, మేమందరం కూడా పనిచేశాం కదా. ఆయన జనసేన పార్టీతో వ్యతిరేకిస్తే నేను ఆయన మొట్టమొదటి వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేనే కదా. ఆయన మొదట వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేనే. ఆయన నా మీద బాధపడ్డారు కూడా, రాము గారు నా మీద కొంచెం ఎట్లా పడితే అలా మాట్లాడారు, బాధపడ్డారు కూడా. కానీ అదే దాసరి రాము ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మరి వారు సమాజానికి చేసిన సేవలు గుర్తుండవా? మరి ఆ రోజున పోయినప్పుడు ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు 2 ఏళ్ళు కాపు కార్పొరేషన్ ఏముంది, వేరే నిధులు ఎక్కడ ఉన్నాయి, రూపాయి లేవు ఎక్కడ. అప్పుడు కూడా అదే 2014లో కూడా 2 సంవత్సరాలు దాటి 2వ సంవత్సరం 3వ సంవత్సరం అయ్యేదాకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు ఏవి ముందుకు తేకపోతేనే ఆయన తుల్లో మీటింగ్ పెట్టాడు. మరి అక్కడ జరిగిన ఆ రోజు ఉద్యమం గొడవ వల్లనే కదా
తర్వాత కాపు కార్పొరేషన్ అవన్నీ కూడా మొదలైనవి. ఆయన ఉద్యమం చెయ్యక ముందు మీరేమో మొదలు పెట్టారా? కాపులకు సంబంధించి మేనిఫెస్టో మీ ఇచ్చిన అంశాలు ఏమో మొదలు పెట్టారు? లేదు కదా. ఆయన ఉద్యమం మొదలుపెట్టి ఆ తీవ్రతగా మళ్ళీ మీరు మొదలు పెట్టింది. మరి ఆ విధంగా ఆయన ఎంతో కొంత కులానికి సేవ చేసిన మనిషే కదా. ఆయన అదేంటి క్యాన్సర్తో అత్యంత ప్రమాదంగా సఫర్ అవుతుంటే సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు వ్యంగ్యంగా మాట్లాడతారా? పిల్లోళ్ళు చిన్న పిల్లలు ఎవడు పడితే వాడి తాడు బొంగలు లేనోడు ఎవడు పడితే వాడు ఏ రకమైన బాధ్యతలో ఉండరు. జనసేనలో బాధ్యతలో ఉండరు. సరే వాళ్ళ కులాలు వాళ్ళ వ్యవస్థలో వాళ్ళ సమాజంలో బాధ్యతలు ఉండరు. చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పని 200-300 రీఛార్జీలు చేసుకొని కింద పెద్ద చిన్న లేక పిచ్చి కామెంట్లు. ఇది ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్న మనిషి గురించి మాట్లాడతారా? నీచంగా. మనం మనుషులమేనా? శత్రువును కూడా ఆదరించాలి కదా సార్. శత్రువును కూడా మనం ఆదరించాలి కదా సార్. ఏంటది? ఎంత తప్పది, ఎంత దుర్మార్గం అట్లా. మనం అలా సోషల్ మీడియా పద్మనాభరెడ్డి వ్యంగ్యంగా ఏది ఆయన చావు బతుకుల్లో ఉన్నాడని సోషల్ మీడియాలో పెడితే కింద వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు సార్. మనం మనుషులు రాక్షసులం అండి. ఎటు పోతున్నాం మనం? ఆయనకు ఒంట్లో బాగాలేదని ఎవడో పెట్టాడు, దానికి నెగిటివ్ కామెంట్లు పెట్టాల్సిన అవసరం ఏముందండి? ఆయన సమాజానికి సేవ చేసిన మనిషి కదా. సేవ మంచిని గుర్తించరా? చెడు చేశాడని చెప్పరా? నీ సొమ్మే ఉంది ఆయన వద్దన్న. వాళ్ళ అమ్మాయి ఆయనకేం సంబంధం లేదే, ఆమె ఎప్పుడు దూరం ఉంటుంది. ఆమెకి ఎందుకు అంత ప్రేమ పొంగింది? లాస్ట్ టైం ఇంకా చెప్పడం మర్చిపోయా. లాస్ట్ టైము ఆయన చాలా సీరియస్ అయ్యి కాకినాడ హాస్పిటల్లో ఉంచి హైదరాబాద్ ఇమీడియట్ గా తీసుకెళ్లాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చార్టెడ్ ఫ్లైట్ పంపించారు రాజమండ్రికి. నాకు తెలిసి 10 సార్లు ఫోన్ చేశారు, చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తున్నాం, ఇమీడియట్ గా బై ఫ్లైట్ తీసుకొచ్చేసేయండి, హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ లో అడ్మిట్ చేయండి అని చెప్పని. అప్పుడు అది బాధ్యతే కదా. ఇప్పుడు ఏ కారణంతో వెళ్ళారో లేదో తెలీదు. ఆయన ఎవరికి చెప్పరండి. నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పడు ఆయన, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పడు. అది ఆయనకి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువ, సిగ్గు ఎక్కువ ఆయనకి. బయటికి చెప్పుకోడు ఎవరికి. ఆయన హాస్పిటల్లో ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు, మాకు కూడా ఎవరికి తెలియదు. నేను ఫేస్బుక్ లో చూశాను, ఆయనకు ఒంట్లో బాగాలేదండి, వెంటిలేటర్ పెట్టారు, సీరియస్ గా ఉందని చెప్పని ఎవరో ఫేస్బుక్ లో పెడితేనే చూశాను నేను కూడా. అది పద్ధతి కాదు. మనిషి సమాజానికి సేవ చేసిన మనిషి, కులానికి సేవ చేసిన మనుషుల్ని ఈ విధంగా వాళ్ళనందరినీ మనం నాశనం చేసుకుంటూ పోతే, ఆయన తప్పు చేశాడు. నా స్థాయిలో నేను పోయినసారి ఒక స్థాయి ఉండాలో మాట్లాడేటప్పుడు, ఎదురు మనుషులు మాట్లాడేటప్పుడు చేతిలో ఫోన్ ఉంది కదా అని సొల్లు కాదు, ఒక స్థాయి ఉండాలా. నువ్వు సమాజాన్ని నువ్వేం సేవ చేసావో చెప్పు. నేను 6 ఏళ్ళు ఊడిగం చేశాను జనసేన పార్టీకి. నా దాదాపు 3-4 సంవత్సరాలు ప్రజారాజ్య పార్టీ, దాదాపు పార్టీ పెట్టి నుంచి పార్టీ విలీనం చేసిన తర్వాత కూడా 2 ఏళ్ళు పైన 3 ఏళ్ళ పైన చిరంజీవి గారితో పక్కన ఉండి ఊడిగం చేశాను. మరి అప్పుడు నాకు అధికారం వస్తే మాట్లాడే వస్తుంది. ఏమీ బాధ్యత తీసుకోకుండా ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరినీ నాశనం చేసుకుంటే ఎవరు మిగులుతారు? రాయక పవన్ కళ్యాణ్ ఒక్కడే మిగులుతాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మంచోడు ఈ ప్రపంచంలో, అందరూ దొంగలే. అసలు జనసేన పార్టీ పనిచేసిన వాళ్ళు అందరూ దొంగలేనండి. ఎవడన్నా మంచి చెడు మాట్లాడంటే వాడు దొంగండి. వాడు అమ్ముడు పోయాడు, వీడు వైసీపీకి అమ్ముడు, వీడికి కోవట్టు. అంతే. ఒక్క పవన్ కళ్యాణే మంచోడు ఈ ప్రపంచం మొత్తం మీద, ఇంకెవ్వరూ మంచోళ్ళు కాదు. అంతే. ఇంక అదొక ఉన్మాదం, అది నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకు కూడా అంటగడతారు. ఈ బట్టి తీసుకున్నారు, అంటగడతారు. అది తప్పండి. వాళ్ళ అమ్మాయి మాట్లాడిన మాట ఆమెకు సంబంధం లేని విషయం, ఆమెకు అవసరం లేని విషయం. అది వాళ్ళ తండ్రి గారు, ఆయన పక్కింటోడు కూడా చెప్పుకోడు ఆయన ఒంట్లో బాగాలేదని, ఎక్కడ హాస్పిటల్లో ఎవరికి చెప్పుకోడు. ఆయన నేచర్ అది ఆయన వీలైన తొందరగా ఆయన కోలుకోవాలని చెప్పని. ఎందుకంటే అందరికి తెలిసిన మనిషి, సమాజానికి ఎంతో సర్వీస్ ఇచ్చాడు. ఎన్నోసార్లు మంత్రి పదవులు రాజీనామా చేశాడు సార్. ఏమండి సాయి గారు? అవును. ఎన్నిసార్లు విభేదించి ఆయన మంత్రుల పదవులకి, ఎమ్మెల్యేలకు రాజీనామా చేశాడండి ఆయన. వేరే ఆశపడేవాడు, కక్కుర్తిపడే ఆ పనులు చేస్తాడు సార్ ఎవడన్నా? తెలంగాణలో కేసీఆర్ చేసినట్టు తెలంగాణ ఉద్యమానికి ఈయన చాలా సార్లు చేశారు రాజీనామాలు. ఏంటి సార్ అది? వాళ్ళ పెద్ద చిన్న లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అట్లా మాట్లాడితే ఎట్లా సార్? అది అక్కడ కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారితో ఎటువంటి గొడవలు వేస్తారు ఆయనకేమి. ఆయన మనుషులు పద్మనాభం గారిని ఒప్పించి మనం జనసేన పార్టీకి సహకరిద్దాము అంటే ఆయన దానికి కూడా సిద్ధపడితే, వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, అయ్యా పద్మనాభం గారు కూడా మన పార్టీ సహకరిస్తారంటున్నారు ఈ రాబోయే ఎలక్షన్లకి, అవసరమైతే పెద్ద ఆయన మీ ఆఫీసు కూడా వస్తానన్నారు, వచ్చి మీతో కూడా వచ్చి కూర్చొని మాట్లాడతానన్నారు అని అంటే, అయ్యో తప్పకుండా అలాంటి ఆయన పెద్ద సీనియర్ మోస్ట్ ఆయన సేవలను తీసుకోవడం
మాకు అదృష్టమే. అయితే పెద్ద ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటం కూడా కరెక్ట్ కాదు. నేనే గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు ఆయన ఇంటికి వచ్చి కాఫీ తాగెళ్తాను అని నాకు తెలిసి ప్రెస్ ద్వారా వచ్చింది. అది ఆ వాయిస్ బయటికి. అటు వెళ్ళినప్పుడు పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి కలుస్తాను, కాఫీ తాగుతాను అన్న విషయం వాళ్ళ మనుషులు వచ్చి మాట్లాడితే, అది అన్న మనిషి నీకు టీడీపీ పార్టీ చెప్పింది ప్రకారం మీరు వెళ్తారు, ఏదో నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు అడగాల్సిందే. అలాంటప్పుడు ఆ మాట వాళ్ళు చెప్పబోతే ఏమైంది? కాదులేండి తర్వాత చూద్దాం అని పంపించేయచ్చుగా. నేను అటు వచ్చినప్పుడు నేనే ఇంటికి వస్తానండి, పెద్ద ఆయన దగ్గర ఇంటికి వచ్చి కాఫీ తాగెళ్తాను చెప్పడం దేనికండి? చెప్తా దానికి సాక్ష్యాలు. ఇప్పుడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం, అమలాపురం తాతాజీ, ఆకుల రామకృష్ణ, రావులపాలెం, వీళ్ళందరూ సాక్ష్యాలే. ఇప్పుడు ప్రభుత్వం నుండి తప్పించుకుంటారేమో, ఆ రోజు జరిగింది అది. పెద్ద ఆయన తరపు రాయబారం జనసేన పార్టీకి సపోర్ట్ గా ఈ ఎలక్షన్కి వచ్చి పనిచేసినట్టుగా ఆ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆఫీస్కి వస్తానాడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ముద్రగడ పద్మనాభ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మద్దతు తెలియజేస్తానన్నారు. ఎందుకంటే నేనే ఆయన ఇంటి అంటే గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు ఆయన ఇంటికి వస్తాను, కాఫీ తాగుతాను ఈయన చెప్పాడు. అది ప్రెస్ కూడా వచ్చింది ఆ విషయం. గోదావరి జిల్లాకి వెళ్ళి ఆయన ఇంటి పక్క నుంచి పోతే ఆయన ఇంటికి వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. మీరంతా చంద్రబాబు నాయుడు గారి గైడ్ లైన్స్ లో, మీ తెలుగుదేశం పార్టీ గైడ్ లైన్స్ మీరు ఉండేటప్పుడు ఆ మాట వాళ్ళు చెప్పడం దేనికి? ఆయన మూర్ఖుడు, మొండోడు. ఆయన ఏది ముందు వెనకాల చూసుకోడు, మూర్ఖుడు, మొండోడు. అందరి ముందు నా ఇంటికి వస్తానని చెప్పన్నాడు, ఇటు వచ్చినప్పుడు రాకుండా పోయి నన్ను అవమానపరిచాడనే కోపం కసి మీద వైసీపీ పార్టీ పోయాడు. వైసీపీ పార్టీ పోయి ఈయనకి అగెనిస్ట్ గా పనిచేశాడు. ఇప్పుడు ఎవరిది తప్పందాం ఇందులో? ఎవరు బలయ్యారు ఇక్కడ? పద్మనాభం బలయ్యాడు. మొండితనం, మూర్ఖత్వం పోయి ఇంటికి వస్తానన్నాడు, రాకుండా అవమానపరిచాడని చెప్పని వైసీపీ పోయి ప్రచారం చేసుకొని తన క్యాడర్ ని మొత్తం వ్యవస్థని పాడు చేసుకున్నాడు. ఎవరు బలిపోసు ఇక్కడ? ఈ నిజాలు తెలుసా జనాలకు ఎవరికన్నా? నేను చెప్పేది ప్రతిదీ సాక్ష్యంతో సహా చెప్తున్నా. హరిరామ్ జోగి గారు అడిగింది ఏంటి? ఎంత సపోర్టుగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ అయినా. అంత పెద్ద సీనియర్ మోస్ట్ ఎంపీ చేసినోడు, ఎంత 50 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి నీకు ఏకపక్షంగా నీకు మద్దతుగా నిలబడ్డాడు జనసేన పార్టీకి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడిగింది ఏంటి? కనీసం 40 ఎమ్మెల్యేల పైన ఉండాలా పొత్తు పెట్టుకునేటట్టయితే, అట్లయితేనే మనం రాజకీయం చేయగలుగుతాం, రాజ్యాధికారం సాధించగలుగుతామని ఒక ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడాడు. దాంతోనే ప్రశ్న పెట్టించేశారు ఆయన్ని. ఆయన నీ సొమ్ము అడిగాడా? డబ్బు ఇవ్వమన్నాడా? మిమ్మల్ని ఏమైనా ఎమ్మెల్యేలు ఇవ్వమన్నాడా? మీ దగ్గర నుంచి ఆయన అధికారం కోరుకున్నాడా? అయ్యా నువ్వు రాజకీయం చెయ్యాలంటే, నీ పార్టీ నిలబడాలంటే కనీసం 40 ఎమ్మెల్యేల పైన తీసుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. అది పేపర్లో, ఎన్టీవీలో అన్నింటిలో బయటకు వచ్చింది. అంత మాత్రానికి ఆయన వాదం చేసి, అల్లరి చేసి, భ్రష్టు పట్టించేసి హరిరామ్ జోగి ఎంత నీచంగా తిట్టాలని అంటే ఇంకా అందరినీ తిట్టించడమేనా? నీ దగ్గరుండే ఈ అలగా జనంతో సోషల్ మీడియాలో ఎంత పడతాలు తిట్టించడమేనా అందరినీ? ఒక్కరోజు కూడా కంట్రోల్ చేయడండి వాళ్ళు ఎవరిని కూడా. ఒక్కరోజు కూడా అబ్బాయి పెద్ద చిన్న లేకుండా తిట్టద్దు ఎవరిని. ఆపండి, అట్లా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయొద్దు అని ఆపండి అని చెప్పడండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ విధంగా తిడతంటే ఆపండి అని చెప్పడండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ గారు అని తిట్టారా? నాదెండ్ల మనోహర్ అని తిట్టాడా? నాదెండ్ల మనోహర్ ఇంకా అన్నా అని చెప్పి, అన్నా నీకు సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడకూడదన్నా అని చెప్పి గౌరవంగా ప్రెస్ మీట్ లో చెప్తే, వెంటనే ఆయన మాటను గౌరవించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నాడు? నా వల్ల పొరపాటు జరిగింది, నేను దాన్ని బేషరతు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడండి. ఎక్కడన్నా ఇక్కడ జనసేన పార్టీ నాయకులకను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఏమైనా తిట్టుకున్నారా? కేవలం కింద పిల్లనాయాళ్ళు, ఈ కుర్రోళ్ళందరూ కలిసి సోషల్ మీడియాలో చేసిన భ్రష్టత్వం వల్ల మొత్తం తెలంగాణ ఏకమైపోయిందండి. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, చివరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఏకమైపోయి పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలు పెట్టారు. ఈ కుర్రోలు చేసిన పనులు కాదు సోషల్ మీడియాలో. అసలు జనసేన పార్టీ నాయకుల కన్నా ప్రొఫెసర్ నాయకులు గొడవ ఉంది ఎక్కడన్నా? మనవరు అడిగాడు, ఆయన వెనక్కి తీసుకున్నాడు, అయిపోయింది కదా. వాడిని రోడ్డుకి ఇచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర భ్రష్టు పట్టించి అతను చివరికి బరి తెగించి తెలంగాణ రోడ్డు ఎక్కేదాకా ఇది చేస్తుందంటే ఎవరు? ఈ కుర్రోళ్ళు. ఈ కుర్రోళ్ళు ఎప్పుడైనా కంట్రోల్ చేశారా పవన్ కళ్యాణ్? వాళ్ళే అతని ఆస్తి. ఈయన ఏం చేసినా, ఏం చెందినా ఎవరు మాట్లాడటానికి వీలేదు, ఎదురు తిరగడానికి వీలేదు. వాళ్ళని అఘాయిత్యంగా నోర్లు మూయించి, వాళ్ళందరూ అఘాయిత్యంగా నోర్లు మూయించి, బెదరగొట్టి నోర్లు మూయించడానికి ఈ సోషల్ మీడియాలో పిచ్చి కూతురు కూర్చే ఈ జనం, ఈ పిల్ల జనం, అలగా జనాన్ని తను ఎప్పుడు వాడుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చెయ్యొద్దని చెప్పండి. ఇప్పుడు పద్మనాభం గారి మీద ట్రోల్ చేస్తున్నారు నీచంగా, హరిరామ్ జోగి గారిని ట్రోల్ చేశారు. అంటే
కాపు కులం సంబంధించిన బలమైన నాయకులందరినీ ఒక ప్లాంట్ గా నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు. నిర్వీర్యం చేసుకుంటూ పోయి ఇక మొత్తం వ్యవస్థ, కులం మొత్తం వ్యవస్థ మీ కంట్రోల్లో పెట్టుకొని శుభ్రంగా టీడీపీ పార్టీ మిత్రపక్షంగా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాలక్షేపం చేస్తారు. ఇంతకంటే గొప్ప రాజకీయం భూమి మీద ఏముంటుందండి? మంచిదే, చాలా సంతోషం, చాలా అట్లాగే ముందుకెళ్ళండి. ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వచ్చినప్పుడు రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆ రోజు ఇట్లాగే చెప్తారు, నెక్స్ట్ టర్మ్ లో మీకు సీఎం ఇస్తామని చెప్తారు. నెక్స్ట్ ఇవన్నీ చాలా జరుగుతాయి. చాలా కథా, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ అన్ని కూడా ముందే రాసి పెట్టుకున్నారండి. అన్ని కూడా ప్రతిదానికి అవన్నీ కూడా రేపు ఆచరణలోకి వస్తాయి. జనం అంత అమాయకులేం కాదండి. రేపు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనం వాళ్ళకి అసహనం, అసంతృప్తిని ఎక్కడ వ్యక్తం చేయాలో అక్కడ వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. సాయి కృష్ణ ఉదంతం కులాల వైపుకి, కులాల నుంచి వ్యక్తుల వైపుకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, దాని వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం ఇది.